హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను ఇంట్లోనే గోధుమ పిండితో హెల్తీగా బాదుషా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారా ఎంత చక్కగా లేయర్స్ వచ్చాయో? మనకి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత జ్యూసీగా ఉందో. చక్కగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు గోధుమ పిండితో. అది ఎలా చేయాలంటే, ముందుగా గోధుమ పిండిని ఒక 2 కప్పులు తీసుకొని జల్లించి పెట్టేసుకున్నాను. జల్లించుకుంటేనే మనకి లేయర్స్ లాగా చక్కగా ఫామ్ అవుతుంది పిండి అనేది. తర్వాత చిటికెడు వంట సోడా వేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. కొంచెం అయితే సరిపోతుంది. తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. స్వీట్లో ఉప్పు వేయడం వల్ల చాలా బాగుంటుంది, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా గుల్లగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనం పెరుగు వేసాం కాబట్టి ఎక్కువ వాటర్ ఏం పట్టదు. కొంచెం చూసుకుంటూ కొంచెం గట్టి పిండిలాగానే కలుపుకోవాలి, మళ్ళీ లూజ్గా ఏమి కలుపుకోకుండా. చూసారా ఇలా సాఫ్ట్ డో లాగా కలిపేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ ప్రెస్ చేస్తూ కలపకుండా ఉండాలండి. ఇలా నార్మల్గా కలిపేసుకుంటే సరిపోతుంది. మనకి బాగా ప్రెస్ చేస్తూ కలిపితే లేయర్స్ లాగా అంత ఫామ్ అవ్వవు. ఇలా నార్మల్గా మన ఫింగర్స్తో మాత్రమే ప్రెస్ చేస్తూ కలపాలి. చూసారా ఎంత చక్కగా ఉందో? ఇలా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని పక్కకు పెట్టేసుకుంటే మనకి పిండి పర్ఫెక్ట్గా నానుతుంది. అప్పటి వరకు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. ఇది ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 2 కప్పుల పిండికి 2 కప్పుల చక్కెర తీసుకోవాలి. 2 కప్పుల వాటర్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని మనకి మరిగించుకోవడమే. ఇది మరీ జిగురు పాకంలాగా అట్లా రాకుండా, తీగ పాకంలాగా రాకుండా మనకి ఆయిల్ లాగా ఉంటుంది కదా, అలా వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ తీగలాగా సాగేలా అలా కాకుండా ఇలా నార్మల్గా మనకి ఇలా అంటే అర్థమవుతుంది కదా, జిగురు జిగురుగా అలా అయినప్పుడు ఇలా ఇలాచి పొడి క్రష్ చేసుకొని వేసుకోవాలి. అంతే, తొందరగానే రెడీ అయిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకొని. తర్వాత మనం పాకం రెడీ చేసుకునే వరకే పిండి నానిపోయి ఉంటుంది కదా, మళ్ళీ ఎక్కువ పిసకకుండా నార్మల్గా ఇలా ఫింగర్స్ తోటి అనుకుంటూ మనం, చూసారా పిండి ఎంత సాఫ్ట్గా అయిందో? ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా తీసుకొని మనం చిన్నగా చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే మరి ఆయిల్లో వేస్తే పొంగుతూ ఉంటుంది కదా, కొంచెం పెద్ద సైజ్ అవుతాయి కదా. చూసారా ఇలా ఫింగర్ పెట్టి ఇలా తిప్పుకుంటూ చేస్తే అప్పుడు మనకి లేయర్స్ కరెక్ట్గా ఫామ్ అవుతాయి. ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్, మనం గులాబ్ జామ్ చేస్తాం కదా, ఆయిల్ ఎక్కువ హీట్ లేకుండా అలాగా చేసుకోవాలి. ఎక్కువ హీట్ లేకుండా నార్మల్గా హీట్ ఉన్నప్పుడే ఇవి అందులో వేసేసుకొని మెల్లిగా అవి పైకి లేసేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారా అందులో ఎన్ని సరిపోతే అన్ని వేసేసుకొని మెల్లిగా అవి పైకి వచ్చేంత వరకు మనం రన్ చేయొద్దు. అవి పైకి వచ్చిన తర్వాతనే అప్పుడు ఇలా తిప్పేసుకుంటూ ఉండాలి. ఎంత చక్కగా పైకి తేలాయి కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లేయర్స్ చూసారా ఎంత చక్కగా విచ్చుకున్నాయో? మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే అలా రావండి. ఇలా చిన్న మంట మీద కుక్ చేసుకుంటేనే లేయర్స్ అనేది చక్కగా ఇలా వస్తాయి. అప్పుడైతేనే మనకి చక్కెర సిరప్ అనేది లోపల దాకా వెళ్ళి చాలా చక్కగా వస్తాయి, అచ్చం స్వీట్ షాప్లో ఉన్నట్టు. మనకు చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది కదా లేయర్స్ ఎంత చక్కగా ఫామ్ అయ్యాయో. మంచి రంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి, లోపల దాకా కుక్ అవ్వదండి. చూసారా ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత తీసేసుకొని మనం ముందుగా సిరప్ చేసుకున్నాం కదా, షుగర్ సిరప్ అందులో వేసేసుకోవడమే.
షుగర్ సిరప్ కొంచెం చల్లగా అయితే మనం మళ్ళీ ఒక నిమిషం హీట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, అన్నీ ఇలా వేసి మునిగేంత వరకు ఇలా అటు ఇటు అనేసి తొందరగానే ఒక 2 మినిట్స్ అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం నెక్స్ట్ వేసేటప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వేసుకోవాలి. మళ్ళీ అవి పైకి మెల్లిగా తేలిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం ఎన్ని ఫ్రై చేసుకుంటే ఇదే ప్రాసెస్ చేసుకుంటూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, చూస్తేనే అర్థమవుతుంది కదా. జ్యూస్ అనేది చక్కగా పీట్ చేసుకుంది. షుగర్ సిరప్ అనేది మనకి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, ఇంత చక్కగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి అందులో ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చక్కగా ఉంటాయండి. చూసారా ఎంత జ్యూసీగా ఉన్నాయో చూడటానికి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.